ఇరాన్ ఐక్యరాజ్య సమితి అమెరికా యూరప్ దేశాల్లో తన వితండవాదన కొనసాగిస్తానుంది. ఏంటి ఆ వితండవాదన? నేను ఆత్మరక్షణ కోసమే ఇజ్రాయెల్తో యుద్ధం చేశాను అన్నట్టు. ఏదైతే రష్యా ఉక్రెయిన్ మీద ఎలా మాట చెప్పిందో అట్లాగే ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్న ఇరాన్ అదే చెప్తోంది. ఎందుకంటే మా వాళ్ళని ఇజ్రాయెల్ దెబ్బతీసింది కాబట్టి నేను యుద్ధం చేయాల్సి వచ్చింది, ఆత్మరక్షణ కోసం నేను దాడి చేశాను అన్నటువంటి. అలా అయితే అసలు మొట్టమొదట లేపేయాల్సింది ఎవరిని? ఇజ్రాయెల్ని కదా. ఇజ్రాయెల్ ప్రోద్బలంతో నడుస్తున్నదే హమాస్ అని ప్రపంచానికి తెలుసు కదా, ఇరాన్కే తెలుసు కదా. హమాసు, హెజ్బుల్లా, హౌతీ వీళ్ళందరి చేత ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తుంది. అదేం తప్పు కాదట. దానికి కారణమైనటువంటి 7 కమాండర్లు లేపితే మాత్రం అది తప్పట. దానికి యుద్ధమే చేస్తుందట. ఆ లెక్కనైతే ఇజ్రాయెల్ ఎప్పుడో యుద్ధం చేయాలి కదా ఇరాన్ మీద. ఎందుకంటే చుట్టూ 5 తీవ్రవాద సంస్థలను పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ యుద్ధం చేపిస్తున్నటువంటి ఇరాన్ ఇప్పుడు తను స్వయంగా యుద్ధంలోకి దిగి చెప్పే పోచుకోలు కబుర్ల వెనకాల ఉన్నటువంటిది ఏంటంటే తప్పుని కవర్ చేసుకుంటూ దానికి ఒక నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేయటం.